మేము ఇక్కడ స్థానికులు స్వామి. ఆయమ్మ వారసునే, నేను తిమ్మమ్మ వారసు. హాయ్ మామ, ఇప్పుడు మనం ఒక క్రేజియస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. వరల్డ్ బిగ్గెస్ట్ ట్రీ మన ఇండియాలో ఉంది, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో తిమ్మమ్మ మర్రిమాను అని ఒక పెద్ద మహావృక్షం ఉంది. దీనికి సంబంధించి వ్లాగ్ అయితే పూర్తిగా చేద్దామనేసి మొదలు పెట్టాను. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది, అదంతా కవర్ చేసుకుంటూ ఈ ప్లేస్ ఎలా ఉంది, ఆ చెట్టు ఎలా ఉంది, అదంతా మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. సుమారు 550 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహావృక్షం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మహావృక్షంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని కొల్లగొట్టింది. ఆ చెట్టు ఎదురుగా మనం ఉన్నాము. సో లోపలికి వెళ్ళేశాక అసలు ఎలా దీని చరిత్ర ఏంటి, ఇక్కడ పూర్తి వ్లాగ్ అయితే నేను ఇందులో క్లియర్గా చూపిస్తాను. సో ఎంట్రన్స్ ఇదనమాట. ఇక్కడైతే ఒక సార్ ఉన్నారు, సార్ మనకు పర్మిషన్ ఇచ్చారు లోపలికి వెళ్ళి చూడడానికి. సో మనం ముందుకైతే వెళ్ళిపోదాం. లోపల ఒక టెంపుల్ కూడా ఉంది. అసలు ఈ టెంపుల్ ఏంటి, దీని కథ ఏంటి, ఇది కూడా ఈ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను. మనం సాధారణంగా ఒక తోటలో వందల చెట్లను చూస్తుంటాం, కానీ ఒకే ఒక్క చెట్టు ఒక అడవిలా కనిపిస్తే నిజంగా ఓ మై గాడ్, ఇక్కడ చూస్తే మీకు అలాగే ఉంటుంది. అసలు ఈ చెట్టుకి తిమ్మమ్మ అనే పేరు రావడానికి ఒక గొప్ప త్యాగపూరితమైన కథ అయితే ఉందంట. 1430 ఆ టైంలో తిమ్మమ్మ అనే ఒక మహిళకి ఆవిడ భర్త చనిపోయినప్పుడు, అప్పట్లో సతీ సహగమనం అనేది జరిగేది కదా, ఆవిడ అలా చనిపోయిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ విగ్రహం చూస్తున్నారు కదా, అది ఆవిడ విగ్రహమే అనమాట. ఆవిడ ఒక దేవతలాగా ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ కొలుస్తున్నారు. మామూలుగా విషయం ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్ మధ్యలో ఉందన్నమాట. ఇక్కడ పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వచ్చాను. మామూలుగా అయితే చుట్టూరు మెస్ కట్టారనమాట, మనకు పర్మిషన్ అయితే లోపలికి వెళ్ళడానికి, మనుషులు నడవడానికి పర్మిషన్ ఇవ్వరు. సో ఎందుకంటే లోపలికి వెళ్ళటం వల్ల చెట్లకు హాని కలిగిస్తారు, లేదంటే ఆ వేర్లు అనేవి భూమి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా జనాలు తిరగటం వల్ల ఇబ్బంది కలుగుతుందన్న ఒక కారణం చేత ఎవరినైతే లోపలికి ఎలో చేయట్లేదు. జస్ట్ అక్కడ ఉన్న టెంపుల్ దాకా అయితేనే ఎలో ఉందన్నమాట. మీరు చూసినట్లయితే అంతా మొత్తం అన్ని చెట్లు అనమాట. అంతా అంటే రకరకాల చెట్లలాగా ఉంటాయి చూడడానికి. ఒకటే చెట్టు అన్ని చోట్ల మొలిచినట్లుగా కనిపిస్తుంది. కానీ విషయం ఏంటి అంటే, ఈ మర్రి చెట్టుకున్న లక్షణం ఏంటంటే, దానికి ఉన్న వేర్లు అనేవి భూమిలోకి చొచ్చుకుపోయి ఒక చెట్టు ఇంకొక చెట్టులాగా అలా మారిపోతూ అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, అన్ని ఊడలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇక్కడ గమనిస్తే. ఆ వేర్లు అనేవి భూమిలోకి వెళ్ళిపోయి అలా కొత్త చెట్టు అనేవి తయారవుతుంది. దాదాపు దీని చరిత్ర మనకు 14వ శతాబ్దంలోనూ అప్పుడెప్పుడో ఉంది అనేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే దాదాపు 9 ఎకరాల ప్లేస్లో ఇదంతా ఆక్యుపై చేసిందనమాట. అంటే ఒకటే మర్రి చెట్టు పెద్ద మహావృక్షం లాగా మారింది. అందుకే ఇది 1980s ఆ టైంలోనే ఈ ఇండియాలోనే పెద్ద మర్రి చెట్టులాగా గిన్నిస్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఇదే అనమాట. ఈ మర్రిమానుకు సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అసలు మెయిన్ చెట్టు ఏది అనేది. అంటే ఇన్ని చెట్లల్లో అసలు ఫస్ట్ పుట్టిన చెట్టు ఏది అనేది ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లేదు. సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారంట.
అసలు మెయిన్ చెట్టు ఏది, అక్కడ నుంచి ఇలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది అనేది అదొక పెద్ద మిస్టరీ లాగానే మారింది. చూసినట్లయితే మొత్తం ఆకులు అలా, ఎండాకాలం కావచ్చు అందుకే మొత్తం ఇలా ఆకులన్నీ పడిపోయి ఉన్నాయి. మనం నడవడానికి కూడా చాలా కష్టం ఇక్కడ. మీరు గమనిస్తే ప్రతి చెట్టు ఒకదానికొకటి లింకప్ అయ్యి వేర్లు అలా భూమిలోకి వెళ్ళిపోయి ఇంకొక కొత్త చెట్టు లాగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఈ తిమ్మమ్మ మర్రి మాను అంటే ఇక్కడ వాళ్ళకు ఒక భక్తి భావంతో కూడుకున్నదనమాట. ఎందుకంటే ఈ చెట్టుని వాళ్ళు ఇక్కడ స్థానికులైతే ఒక దేవతలాగా పూజిస్తారన్నట్టు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని, పెళ్ళి కాని వాళ్ళు వచ్చి ముడుపు కడితే ఖచ్చితంగా పెళ్ళి అవుతుందని వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం. ఏదేమైనా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే మహావృక్షాలని కూడా దేవతలాగా కొలిచే సంస్కృతి సాంప్రదాయం మనది. సో దానికి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఓవరాల్గా పెద్ద వృక్షం అన్నమాట. సో తిమ్మమ్మకి సంబంధించిన వారసులు అయితే ఇంకా బ్రతికే ఉన్నారు. ఈ గుడిలోనే ఒక పెద్ద ఆయన్ని కలిశానమాట. ఆయన అడిగి అసలు తిమ్మమ్మ ఎవరు, ఈ చరిత్ర ఏంటి, ఆయన మాటల్లో కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడ స్థానికులమే స్వామి. స్థానికులే? ఆయమ్మ వారసునే నేను, తిమ్మమ్మ వారసుని. అమ్మది పుట్టినీళ్ళు బొక్కపట్నం నుంచి స్వామిది ఊరు, భర్తది ఊరు. ఆ ఊరు నుంచి ఊరికి ఇచ్చినారంట ఆమెను. కొద్ది రోజులకు ఆమెకు కొడుకు కూతురు సంతానం కలిగినది. సంతానం కలిగిన కొద్ది రోజులకు ఆమె భర్త కుష్టి వ్యాధి వచ్చిందంట, పుండ్ల వ్యాధి అంతా. అది ఒళ్ళంతా పుండ్లు. ఆమె 4-5 సంవత్సరాలు సేవ చేసింది భర్త బ్రతికిన్లా. భర్తతో పాటు ఆమె సజీవ దహనమైందట ఆ ప్లేస్లో. భర్తతో పాటు సజీవ దహనం ఆవిడ నాటిందంట. ఆవిడ సజీవ దహన స్థితికి 4 వైపులు 4 కొట్టి మర్రిగొందలు నాటించి చెప్పిందట ప్రజలకు. 3 చనిపోతాయి, ఈశాన్య 3 చనిపోతాయి, ఈ చితిలో దుంకుతానే నీరు పొంగిందంట. చితికి 4 వైపులు 4 కొట్టి మరిగొందలు నాటి చితి అగ్నిప్రవేశం అయిపోయిందంట. చెప్పిందంట, నేను చితిలో దుంకుతాను, నీరు పొంగుతుంది, 3 చనిపోతాయి, ఈశాన్య దశ ఉండడం చిగురించి మోహనుడితో మర్రి చెట్టు అయిపోతుంది. మానవ జన్మ ముందంతా నేను మర్రి చెట్టు రూపంలో పూజింపబడతాను. ఆమె అక్కడ అగ్నిప్రవేశం అయిపోయిందట. అప్పుడు ఆమె జ్ఞాపకార్థంగా నాటిండే చెట్టు ఒట్టి మరిగొన చిగురించి ఎంత చెట్టు అయింది ఈ చరిత్రలో ఉండేది. మీరు ఇప్పుడు ఆమెకు వారసులు అంటున్నారు కదా, మీది ఎన్నో తరం అవ్వచ్చు? 700 సంవత్సరాలు. 700 సంవత్సరాలు చరిత్ర ఇది. మీరు ముని మనవడు అవుతారు. ఎన్నో 7వ మనవని అనుకో. 7వ మనవడు అనుకోవచ్చు. ఇప్పుడు 100 ఏళ్ళు బతుకోలు ఎవరు ఉన్నారు? అంతేలే. సో ఈ పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే తిమ్మమ్మ అనే మహిళ వాళ్ళ భర్త యొక్క చితిలో ఈవిడ కూడా దూకి చనిపోయారు. సో ఆ టైంలో 4 వైపులా 4 మర్రి మానులు అనేది నాటారనమాట. అందులో 3 అనేవి చనిపోతాయంట, 1 బతుకుతుంది, చిగురించి అదే మహావృక్షంగా మారుతుంది అని చెప్పేసి ఆవిడ అప్పట్లోనే చెప్పి చనిపోయారంట. సో ఆవిడ ఆత్మ ఈ చెట్లో ఇప్పటికీ సజీవంగా జీవించే ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో అదే వీళ్ళ యొక్క విశ్వాసం కూడా. అందుకనే ఈవిడ్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉన్నారు.
తిమ్మమ్మ మర్రిమాను అంటే ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం. ఈ చెట్టు మీద పక్షులు గూడు కట్టవు, పగలంతా ఇక్కడే ఉంటాయి. మరి తిని ఆస్వాదిస్తాయి, కానీ చెట్టెలు పోసి గలిచేవు. ఈ చెట్టు మీద 9 ఎకరాలు ఉంది. ఈ చెట్టు మీద పక్షులు గూడు కట్టవు, పగులు ఇక్కడే ఉంటాయి, నైట్ పూట ఉండవు, నైట్ నిద్రించు. ఇక్కడ తిమ్మమ్మ ఈ మర్రిమాను అంటే ఆత్మ, అమ్మవారి ఆత్మ ముందు వాగ్దానం చేసింది, నేను చెట్టు రూపంలో వస్తాను. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే పగలు ఇక్కడ నివసించే జంతువులు కావచ్చు, ఆ పక్షులు కావచ్చు, అవన్నీ పగలు పూట మాత్రమే ఇక్కడ నివసించి నైట్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయంట. ఏవి ఇక్కడ గూడు కట్టుకోవంట, ఇక్కడ స్టే చేయవంట. ఇది ఒక అద్భుతంలా ఉంది. నిజంగా నేను గమనిస్తుంటే ఎక్కడ కూడా పక్షులు గూడు కట్టినట్టు కానీ, లేదంటే పక్షులు ఎక్కడైనా నాశనం చేసినట్టు కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. ఇది ఒక మహా అద్భుతంలాగానే అనిపించింది నాకైతే. ఇక్కడే కొన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని అయితే పెంచుతున్నారంట. సో వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాము. వావ్, నేను షాక్. ఇది రాగానే చూడగానే నిజంగా షాక్ అయినా. అడవి దుప్పులు ఉన్నాయి ఇక్కడ. ఇవి మ్యాక్సిమం మనకు బయట అయితే కనిపించవు, ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట. దాట్రా దాదా మమ్మీ మమ్మీ మమ్మీ. అది రావట్లేదు, భయపడి అటు చివరిగా నించుని ఉంది. ఇదైతే చూడు, మనల్ని దగ్గరికి వచ్చి పలకరిస్తుంది. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. నాకేమో నీ లాంగ్వేజ్ రాదు. నువ్వు ఏ బాధతో ఏది చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు, బట్ ఏదో చెప్పాలని అయితే ట్రై చేస్తున్నావు. ఇక్కడ చూడు మామ, ఓ మై గాడ్, చాలా జింకలు ఉన్నాయి. రియల్లీ సూపర్. ఇది కూడా మనం పలకరిస్తుంది, అటు వెళ్ళిపోతుంది అనమాట. ఏం కావాలన్నా, పాలు తాగలేదా? ఓయ్ ఓయ్ అంటే ఏదైనా తినడానికి పెట్టాలని చూస్తున్నాయేమో. అరే, నాకు అసలు ఇవి ఉంటాయని కూడా తెలియదు ఇక్కడ, లేదంటే ఖచ్చితంగా తెచ్చేవాడిని. అందుకే కావచ్చు, అంటే జనాలు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా తెచ్చి పెడుతుంటారేమో కావచ్చు, అందుకనేసి మన వైపు చూస్తూ ఉన్నాయి పాపం. అస్సలు నెమలి, వావ్, నిజంగా సూపర్ ఉంది. బా, కింద చూస్తే ప్యారెట్స్, బుజ్జి బుజ్జి ప్యారెట్స్, క్యూట్ క్యూట్ ఉన్నాయి. ఆ నెమలికి తోక లేదన్నట్టు. ఈ నెమలికి అయితే ఉన్నాయి. పించాలు సూపర్ ఉన్నాయి కదా లైవ్లో. పాపం అది ఇందాకటి నుంచి నన్ను చూసి భయపడుతుంది, అంటే నేనేమన్నా పట్టుకెళ్తానేమోనని. అలాంటి పనులు చేయలే. సో చూశారు కదా మామ, ఇది తిమ్మమ్మ మర్రిమాను మహావృక్షం యొక్క కథ. ఈ లొకేషన్కి సంబంధించి పూర్తి వీడియో సమాచారం మీకు అందిందని అనుకుంటున్నాను. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఇంకా ఎన్నెన్నో చూడాలి అనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాకు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూపించాలి అనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. సో ఆ మక్కువతోనే ఎంతమంది చూసినా చూడకపోయినా నేనైతే ఆ ఇంట్రెస్ట్ పెట్టుకొని ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తున్నాను. మీరు కనుక సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళి అవన్నీ కవర్ చేసి నా ఛానల్ ద్వారాగా మీ అందరికీ చూపించడానికి నేను ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తాను. ప్లీజ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్ దాకా వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.